Hi, welcome to Maths Medium. Child Development Pedagogyలో ఇంపార్టెంట్ టాపిక్ అండ్ త్రూ అవుట్ ది సైకాలజీ మనకి ఈ బెంజమిన్ సామ్యూల్ బ్లూమ్ టాక్సానమీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఇతనే ప్రపోజ్ చేశారు కాగ్నిటివ్, సైకోమోటర్ అండ్ ఎఫెక్టివ్ డొమైన్స్ అనేటివి. సో అందుకోసమే బ్లూమ్స్ టాక్సానమీ చాలా చాలా ఇంపార్టెంట్. సిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 మార్క్ క్వశ్చనే అవ్వచ్చు, కానీ ఇది త్రూ అవుట్ సైకాలజీలో ఇంపార్టెంట్ టాపిక్. సో లెట్ స్టార్ట్ అవర్ బ్లూమ్స్ టాక్సానమీ. ఇతను బెంజమిన్ సామ్యూల్ బ్లూమ్ అన్నమాట. సో బెంజమిన్ సామ్యూల్ బ్లూమ్ ఫిబ్రవరి 21, 1913 టు సెప్టెంబర్ 13, 1999 వరకు ఉన్నారు. సో వాజ్ అన్ అమెరికన్ ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ who made contributions to the classification of educational objectives and to the theory of mastery learning. అసలు లెర్నింగ్ ఏంటి, ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్లో ఇతను ఒక పాత్లో ఉంటారనమాట. In 1956, Bloom edited the first volume of the Taxonomy of Educational Objectives, which classified learning objectives that has come to be known as Bloom's Taxonomy. Taxonomy అంటే ఏమీ కాదు, మనం క్లాసిఫికేషన్ అంటాం కదా, సో ఆ టైప్ అన్నమాట. సో ఇతను 1956లోనే ఇతని ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ టాక్సానమీ విడుదల చేశాడు. అదే మనం ఇప్పుడు చెప్తున్న బ్లూమ్స్ టాక్సానమీ. ఓల్డ్ అండ్ రివైజ్డ్ వర్షన్స్ చూడండి, ఇక్కడ ఇది ఓల్డ్ 1956లో ఇతను ఫస్ట్ ప్రపోజ్ చేసిన టాక్సానమీ. నౌ 2001లో చేంజెస్ వచ్చిన టాక్సానమీ అన్నమాట. ఒక్కసారి చూద్దాం. Bloom's taxonomy was revised primarily because the original model with its linear and hierarchical structure didn't fully capture the complexity and fluidity of the learning process, especially in the context of 21st century educational practices. సో ఇతను ప్రపోజ్ చేసిన 1956లో టాక్సానమీ అనేది ఇప్పుడు ఉండే వాటికి ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్కి మీట్ అవ్వదు అని చేంజెస్ చేశారు. సో అదే ఇది. ఇక్కడ చూడండి, నాలెడ్జ్కి రిమెంబర్ అయింది అంటే నౌన్ టు వర్బ్ ఫామ్కి మారింది అన్నమాట చెప్పాలి అంటే. సో ఇక్కడ నాలెడ్జ్ని రిమెంబర్ అంటాము, కాంప్రహెన్షన్ని అండర్స్టాండింగ్ అంటున్నాం, అప్లికేషన్ అప్లై, అనాలిసిస్ని అనలైజ్ చేయడము, సింథసిస్ అనేది క్రియేట్ చేసి టాప్కి వెళ్ళిపోయింది, ఎవాల్యుయేషన్ అనేది అనలైజ్ తర్వాత ఎవాల్యుయేట్ చేశాక క్రియేషన్ అవ్వాలి అని చెప్పి ఇలా చేంజ్ చేశారనమాట. సో దీన్ని డీటెయిల్గా నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. బ్లూమ్స్ టాక్సానమీ ఐడెంటిఫైస్ 3 డొమైన్స్ ఆఫ్ లెర్నింగ్: కాగ్నిటివ్, అఫెక్టివ్, సైకోమోటర్. కాగ్నిటివ్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ కాగ్నిటివ్ అంటే నాలెడ్జ్ అండ్ థింకింగ్ వస్తుంది. అంటే మనం బ్రెయిన్ యూస్ చేసి చేసేవన్నీ అంటే థింకింగ్, రీజనింగ్, లాజికల్, క్రియేటివ్. సో ఇవన్నీ మనకి కాగ్నిటివ్ డొమైన్ కిందే వస్తాయన్నమాట. నెక్స్ట్ అఫెక్టివ్ అంటే ఫీలింగ్స్, అంటే హౌ వీఆర్ ఫీలింగ్, హౌ వీఆర్ యాటిట్యూడ్ అంటే మనం వే ఆఫ్ బిహేవింగ్, ఇవన్నీ అఫెక్టివ్ డొమైన్ కింద వస్తాయి. అండ్ సైకోమోటర్ ఆల్రెడీ దీనిలోనే ఉంది మోటార్ అని. సో సైకోమోటర్ అంటే ఫిజికల్ స్కిల్స్ అనమాట, రన్నింగ్, జంపింగ్ ఎక్సెట్రా. సో ఫిజికల్ స్కిల్స్ అన్ని సైకోమోటర్ డొమైన్ కింద వస్తాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, బ్లూమ్స్ 3 డొమైన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ లెర్నింగ్. ఒకసారి ఇక్కడ స్లైడ్ చూద్దాం. కాగ్నిటివ్ డొమైన్లో రిమెంబరింగ్, అండర్స్టాండింగ్, అప్లయింగ్, అనలైజింగ్, ఎవాల్యుయేటింగ్ అండ్ క్రియేటింగ్. సో ఇవన్నీ కాగ్నిటివ్ డొమైన్ కింద వస్తాయి. అఫెక్టివ్ అంటే ఎమోషన్స్, యాటిట్యూడ్స్, ఇంట్రెస్ట్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజింగ్ అండ్ క్యారెక్టరైజింగ్. ఇవన్నీ ఎఫెక్టివ్ డొమైన్ కింద వస్తాయి అన్నమాట. నెక్స్ట్ సైకోమోటర్ డొమైన్, ఫిజికల్ స్కిల్స్, కోఆర్డినేషన్, మోటార్ అబిలిటీస్, అడాప్టేషన్, ఆర్గనైజేషన్. సో ఇవన్నీ సైకోమోటర్ స్కిల్స్ కింద వస్తాయి. సో ఈ 3 అనేది బ్లూమ్స్ టాక్సానమీ యొక్క 3 డొమైన్స్ అన్నమాట. సో నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. దీనిలో డెప్త్ గా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఏ వర్డ్స్ దేనికి వాడతాం సైకాలజీలో అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వీటి గురించి అండర్స్టాండ్ చేస్తే నెక్స్ట్ అంటే ముందుకు వెళ్ళే కొద్ది పియాజెట్ థియరీ అవ్వచ్చు, వైగాట్స్కి అవ్వచ్చు, కోల్బర్గ్ అవ్వచ్చు, స్కిన్నర్ అవ్వచ్చు, చాలా మంది ఉన్నారు కదా థియరీస్లు. వీళ్ళందరూ కూడా ఈ బ్లూమ్స్ టాక్సానమీలో ఉండే వర్డ్స్ ని యూస్ చేస్తూ ఉంటారు మ్యాక్సిమం. సో కాగ్నేటివ్, అంతకుముందు ఎఫెక్టివ్ డొమైన్ని కోనేటివ్ అనేవాళ్ళు. సో అది కూడా చేంజ్ అయింది కాబట్టి నేను ఆ వర్డ్స్ తీసుకురాలేదు. ఓకే, లెట్ స్టార్ట్. ఇక్కడ 6 మేజర్ కేటగిరీస్ ఆఫ్ కాగ్నేటివ్ ప్రాసెస్. అసలు కాగ్నేటివ్ ప్రాసెస్లోనే చాలా ఇంపార్టెంట్వి ఉన్నాయి అన్నమాట. బ్లూమ్స్ టాక్సానమీ జరిగింది. సో అవి చూద్దాం. దీస్ వర్ రివైజ్డ్ ఇన్ 2000 బై ఎల్ ఆండర్సన్, ఏ ఫార్మర్ స్టూడెంట్ ఆఫ్ బ్లూమ్, అండ్ డి క్రాత్హోల్. సో ఈ ఎల్ ఆండర్సన్ అండ్ క్రాత్హోల్ అనే వాళ్ళు బ్లూమ్ స్టూడెంట్స్ అనమాట. 2000లో వీళ్ళు రివైజ్ చేశారు. దిస్ న్యూ టాక్సానమీ రిఫ్లెక్ట్స్ ఏ మోర్ ఎఫెక్టివ్ ఫ్రమ్ థింకింగ్ అండ్ ఈజ్ మోర్ అక్యురేట్. ఇప్పుడు 21st సెంచరీకి అవసరమయ్యే విధంగా వీళ్ళు దాన్ని రీమోడిఫై చేశారనమాట. సో చిన్న చిన్న చేంజెసే. సో లెట్ స్టార్ట్.
ఇక్కడ రిమెంబర్. అసలు రిమెంబర్ అంటే ఏంటి? రీకాల్ ఫ్యాక్ట్స్ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్. అండర్‌స్టాండ్, ఎక్స్‌ప్లెయిన్ ఐడియాస్ ఆర్ కాన్సెప్ట్స్. అండర్‌స్టాండింగ్ అంటే ఏంటి? మనం గుర్తుపెట్టుకుంది ఎవరికైనా ఎక్స్‌ప్లెయిన్ చేయగలం. సో, ఆ కాన్సెప్ట్‌ని వి కెన్ అండర్‌స్టాండ్ త్రూ మన మైండ్ అన్నమాట. అప్లై, యూజ్ న్యూ ఇన్ఫర్మేషన్ ఇన్ న్యూ సిట్యుయేషన్స్. మనం నేర్చుకున్నది ఎక్కడైనా అప్లై చేయగలుగుతాం. అంతే కదా! నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పైథాగరస్ థీరమ్ నేర్చుకున్నాం. సో, దాన్ని మనం రియల్ లైఫ్‌లో కూడా అప్లై చేస్తాం. మ్యాథమెటిక్స్‌లో కూడా అప్లై చేస్తాం. సో, అదే అప్లై అన్నమాట. నెక్స్ట్ ఎనలైజ్ చేయడం. డ్రా కనెక్షన్స్ అమాంగ్ ఐడియాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాన్ డివైస్ చేసాము. ఆ ప్లాన్‌లో ఏమి రాంగ్స్ ఉన్నాయి, ఏమి కరెక్ట్ ఉన్నాయి, ఇలా చేస్తే ఏమవుతుంది. సో, ఇదంతా అనలైజ్ కిందే వస్తుందన్నమాట. నెక్స్ట్ ఎవాల్యుయేట్. అసలు జస్టిఫై స్టాండ్ ఆర్ డెసిషన్. అసలు ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అని మనకి మనమే జస్టిఫై చేసుకుంటాం. బిఫోర్ డూయింగ్ దట్ మనం ఈ ప్లాన్‌ని వేరే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. వాళ్ళు చెప్తారు ప్రోస్, కాన్స్. సో, మనం దాన్ని చేంజెస్ చేసుకుంటాం అన్నమాట. సో, అది ఎవాల్యుయేషన్ అంటారు. నెక్స్ట్ క్రియేట్ చేయడం. ప్రొడ్యూసింగ్ న్యూ ఆర్ ఒరిజినల్ వర్క్. అంటే మనం ఒక వర్క్‌ని న్యూగా అయినా క్రియేట్ చేయగలం. సో, ఇవన్నీ కాగ్నిటివ్ డొమైన్ కిందే వచ్చే 6 మేజర్ కేటగరీస్ అన్నమాట బ్లూమ్స్ టాక్సానమీలో. సో, ఇదండి మన బ్లూమ్స్ టాక్సానమీ ఇన్ ఎ షార్ట్ క్విక్ వే బోత్ ఫర్ సీటెడ్ అండ్ స్టేట్ అన్నమాట. సో, నా కామెంట్ సెక్షన్‌లో ఒక చిన్న క్వెషన్ అడుగుతాను. ఆన్సర్ తెలియచేయండి. కాగ్నిటివ్ డొమైన్‌లో వచ్చే 6 కేటగరీస్ ఏంటి? ఆ పేర్లు. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్ యువర్ ఆన్సర్. థాంక్ యూ.